హాయ్ అండి అందరికీ. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కాబట్టి అందరూ పూజలకు, పురస్కారాలకు, తర్వాత గృహప్రవేశాలకు, కొన్ని ఫంక్షన్స్కు, పెళ్ళిళ్ళకు అటెండ్ అవుతూ ఉంటారు. తర్వాత ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళినా, మనం బస్సులో వెళ్ళినా, బండ్ల పైన వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా కొద్దిగా మనం బంగారం వేసుకుంటే, అక్కచెల్లెళ్ళకు చెప్తున్నాను, వాళ్ళు బంగారం మీద దృష్టి సారించండి. దొంగలు ఉంటారు. ఎక్కడ వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో సంఘటనలు మెడపై నుంచి గొలుసులు తెంపుకొని వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఎన్నో జరిగినాయి, అయితే జరగబోయే వాటి గురించి మనం జాగ్రత్త పడదామని చెప్తున్నాను. దానికి గొలుసు వేసుకున్నప్పుడు అది కనబడకుండా పెట్టుకోండి. ఒకవేళ మీరు ఒక 10 మంది ఉన్నప్పుడు అయితే ఫోటో దిగడానికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ కనబడే విధంగా పెట్టుకోండి. తర్వాత మీరు అక్కడ నుంచి బయటికి వెళ్తారు కదా, బయటికి వెళ్ళినప్పుడు దానిపైన కొంగ అన్న లేకపోతే శారీ అన్న వేసుకొని కనబడకుండా పెట్టుకోండి. తర్వాత మందిర్నే తిరగండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మగపిల్లలతోటి, మన ఇప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ తర్వాత హస్బెండ్స్ కానీ ఉంటారు, వాళ్ళతోటి గుంపుగా ఉండండి. సింగిల్గా ఒంటరిగా ఉండొద్దు. ఎక్కడికి ఒంటరిగా ఉన్నా కూడా వాళ్ళు టార్గెట్ చేస్తారు. చైన్ స్నాచర్లు ఉంటారు, గుంజుకొని వెళ్ళిపోతారు, కింద పడేస్తారు, లాక్కొని వెళ్ళిపోతుంటారు. చెవులు కూడా దిగిపోతున్నాయి, మెడల పైన కూడా ఘాట్లు పడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని నా యొక్క సూచన. ఎందుకంటే అయిన తర్వాత బాధపడే బదులు కాకముందే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. తర్వాత ఇంకొక మాట, అన్నలకు బ్యాంకు నుంచి ఏదైనా డబ్బు డ్రా చేసినా కానీ, ఏదైనా డబ్బు మనం తీసుకొస్తున్నప్పుడు మన చుట్టాలైనా పక్కాలైనా బయటి వారికి సంధి ఇవ్వకండి. మీరే సొంతంగా వెళ్ళి తెచ్చుకోండి. తర్వాత కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళి తీసుకొని రండి. ఎవరి కళ్ళైనా మీ పైన పడ్డాయనుకోండి, 100 రూపాయలు కానీ, 200 కానీ, 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు కింద పడేసి మిమ్మల్ని చూడమని చెప్తారు. అవి మీ డబ్బులేనా అంటారు. మిగిలిన డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోతారు. అదొకటి జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి, బ్యాంకు నుంచి రాబరీ వాళ్ళు ఉంటారు. ఫోన్ చేసి మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్తారు. అవి అలా వచ్చిన వాటిని ఫోన్ కాల్స్ను